మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, అప్పుడప్పుడు మన స్కూల్లో మన టీచర్ మనకి తిట్టినప్పుడు మనం అనుకుంటాం, నాకు ఈ స్కూల్ వద్దు, నాకు ఈ చదువొద్దు, నేను వదిలేస్తా. అప్పుడప్పుడు ఇంట్లో పేరెంట్స్ తిట్టినప్పుడు, నాకు ఈ ఇల్లొద్దు, నేను ఓన్‌గా ఇల్లు సంపాదించుకుంటా అనుకుంటాం. అప్పుడప్పుడు ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు మేనేజర్ తిట్టినప్పుడు, నాకు ఈ జాబే వద్దు, ఇది వదిలేసి స్విచ్ కొట్టేస్తా అనిపిస్తది. బట్ ఇది సమాధానమా? ఒక పనిని, ఒక ఇల్లుని, ఒక చదువుని వదిలేసి వేరే ఏదో దారి వెతకడం ఇది సమాధానమా? ప్రణామం, రాధే రాధే. ఈరోజు భగవద్గీత చాప్టర్ 5 ప్రథమ శ్లోకం. ఫస్ట్ శ్లోకంలో యాక్చువల్లీ ఈ ఫస్ట్ శ్లోకం అర్జునుడు క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అర్జున శ్రీకృష్ణుడిని అడుగుతున్నారు, మాధవ మీరు ఫస్ట్ కర్మ సన్యాస్ గురించి చెప్పారు, దాని తర్వాత కర్మ యోగం గురించి చెప్పారు. ఈ రెండిట్లో ఏ దారి కరెక్ట్ అయిన దారి? కర్మ సన్యాస్ అంటే మీ కర్మంని త్యాగం చేయడం, కర్మయోగం అంటే మీ కర్మంని పాటించడం. సో ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడు రెండు చెప్పారు, కర్మ సన్యాస్ కూడా చేయాలి, కర్మయోగం కూడా చేయాలి. ఎప్పుడు అర్జునుడు డౌట్లో ఉన్నారు, ఏది కరెక్ట్, నా కర్మంని వదిలేయడమా లేకపోతే నా కర్మంని పాటించడమా? ఇక్కడ శ్రీకృష్ణుడు రిప్లై ఏంటి తెలుసా? పార్థ, రెండు కరెక్టే, రెండు దారులు కరెక్టే. నువ్వు ఏది చేసినా నీకు రిజల్ట్ ఒకటే దొరుకుతుంది. బట్ నువ్వు మెంటల్గా పీస్గా ఉండాలంటే కర్మ యోగం చెయ్యి. ఎందుకంటే మనం బతుకుతున్నాం కలియుగంలో, మనకి అందరూ కావాలి. సన్యాసం తీసుకొని ఎక్కడో హిమాలయకి వెళ్ళిపోతే అవ్వదు, మాకు అన్నీ కావాలి. మేము ఎంత వద్దనుకున్నా ఈ మెటీరియల్స్ థింగ్ మనకి కావాలి, మన పేరెంట్స్ మనకి కావాలి, మన ఫ్రెండ్స్ మనకి కావాలి. సో శ్రీకృష్ణుడు మనకి సింపుల్గా చెప్తున్నారు ఏంటంటే, కర్మ యోగం పాటించండి, మీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి దూరంగా వెళ్ళకండి. డివైన్ నాలెడ్జ్తో స్పిరిచువాలిటీతో డివోషన్తో మీ కర్మంని పాటించండి. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం.